మమ్మల్ని విష్ చేసి మమ్మల్ని కంగ్రాచులేట్ చేయడానికి వచ్చిన మా స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా రాజా వాళ్ళ మామయ్య గారు పతిపట్టి పుల్లారావు గారు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ అండి. గణేష్ అన్న నీకు మేము థ్యాంక్స్ చెప్పుకుంటాను ఉంటాం. మీరు ఒక సినిమా సక్సెస్ కానీ ఆ సినిమాని ఎంకరేజ్ చేయడంలో కానీ మీరు ఎప్పుడు ముందుంటారు. థ్యాంక్స్ ఫర్ దిస్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అండ్ ఫస్ట్ అన్నిటికన్నా మించి మాకు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక సినిమా సక్సెస్ అయిన వెంటనే హ్యాపీ ఫేసెస్ ఉంటాయి, రిపోర్ట్ తేడా వచ్చిన రోజున డల్ అవుతూ ఉంటాయి. అలా ఈ సినిమాని ఒక యావరేజ్ రిపోర్ట్ నుంచి కొంచెం నెగిటివ్ ఫీడ్బ్యాక్ నుంచి నెమ్మదిగా డే బై డే షో బై షో పెంచుకుంటూ వచ్చి ఒక నెగిటివ్ రిజల్ట్ నుంచి ఒక సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ రేంజ్లో తీసుకొచ్చి మమ్మల్ని ఇవాళ ఈ సక్సెస్ సెలబ్రేషన్ వరకు తీసుకురావడానికి ఉపయోగపడతాను మీడియా ఫ్రెండ్స్ అందరికీ, ఆడియన్స్ అందరికీ. అండ్ నేను మా పట్లర్ మా మనోజ్ కానీ హ్యాష్ మనోజ్ కానీ ఈ సందర్భంలో ఈ స్టేజ్ మీద మీ అందరికీ చెప్పాలి కదా, హ్యాష్ మనోజ్ వాళ్ళు ప్రమోట్ చేసిన పద్ధతి. అండ్ మా పిఆర్ఓ సురేష్ గారు మొన్న మనం కలిసినప్పుడు మాట్లాడుకున్నాం. వాళ్ళు ఒక సినిమాలో విషయం ఉన్నప్పుడు ఆ సినిమాని పెద్ద స్థాయికి తీసుకెళ్ళడానికి వాళ్ళు నిలబడిన పద్ధతి రియల్లీ చాలా అప్రిషియబుల్ అండి. థ్యాంక్స్ ఫర్ దిస్ సపోర్ట్ అండి. అండ్ మా రాజా శివ గారు హ్యూజ్ కంగ్రాట్స్, మీ ఇద్దరికీ కంగ్రాట్స్ చెప్పాలి. అలాగే మా కిరణ్ గారు అందుకు వచ్చేస్తున్నారు, ఆయన గురించి కూడా ఆయన మా అందరికీ చెప్తుంటారు యాక్చువల్గా మా కంగ్రాట్స్. మా టీం అందరిలో ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, అందరూ కలిసి పెట్టి కష్టం అండి ఇది. ఈ కష్టాన్ని మీరు అందరూ గుర్తించి మా అందరికీ సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మా డిఓపి సతీష్ గారు, రైటర్ రవి గారు, మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ గారు, మా డార్లింగ్ బ్రహ్మ, మా నాని కిందకి వెళ్ళాడా ఓకే, మా నాని కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒకసారి చెప్పానండి, నాని ఈ స్టేజ్ మీద నేను నీ గురించి మాట్లాడుతున్నాను, సినిమా రిలీజ్ అయిన తర్వాత జనాలు మాట్లాడుకుంటారులేండి. నిజంగా అదే జరుగుతుంది. మా అందరికీ ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు ఎడిటర్ గారు ఈవెంట్కి వచ్చారంటేనే సినిమా ఏ రేంజ్ సక్సెస్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన త్రూ అవుట్ 365 days బిజీగా ఉండే ఎడిటర్ ఆయన, మా అందరికీ తెలుసు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ బ్రహ్మకళ్ళి గారి మాటలు ఇప్పుడు విందాం. ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకి, మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ అండి. ఈ సినిమాని ఇంత సక్సెస్ అవ్వడానికి కారణమైన మీ అందరికీ పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మన స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి, ప్రతిపట్టి పుల్లారావు గారికి, నేను పనిచేసిన గబ్బర్ సింగ్, ఇద్దరు అమ్మాయిలతో టెంపర్ లాంటి ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ అన్న నా సొంత అన్నలాగా అనమాట. ఎప్పుడు నేను ఎక్కడ ఏ సినిమాలు చేస్తున్నా ఫోన్ చేసి ఎలా ఉన్నారో ఏంటని పలకరించే మా బండ్ల గణేష్ కానీ థ్యాంక్ యూ గణేష్ అన్న. అలాగే ఈ సినిమా ఇంత ఎనర్జీతో వచ్చి సక్సెస్ అవ్వడానికి కారణమైన మన కిరణ్ అబ్బవరం గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఆయన అంత ఎనర్జీతో చేయకపోతే ఆయనతో పాటు మిగతా నటులందరూ కూడా కలిసి ఇంత ఎనర్జీగా చేయబట్టే ఈ సినిమా ఇంత సక్సెస్ అయింది. అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా మా రాజా శివ గారు సార్, శివన్న రాజా మేమంతా ఫ్రెండ్స్. ఈ స్టేజ్ మీద ఉన్న మేమిద్దరం, అక్కడున్న ఇద్దరు కలిసి చాలా సినిమాలు చేసాం.